ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చైత్రశుద్ధ పంచమి పురస్కరించుకొని అమ్మవారి ఉత్సవమూర్తికి తెల్ల జిల్లేడు, మారేడు, తులసి మరువంతో దళాలతో పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండుగగా సాగింది. జగన్మాత దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రి వసంత శోభతో కళకళలాడింది. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చైత్ర శుద్ధ పంచమిని పురస్కరించుకుని అమ్మవారికి తెల్ల జిల్లేడులు, మారేడు, తులసి, మరువం దళాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉభయదాతల భక్తి శ్రద్ధలతో పుష్పార్చనలో పాల్గొన్నారు. అందంగా అలంకరించిన వేదికపై దుర్గమ్మ ఉత్సవమూర్తిని ఉంచి శాస్త్రోక్తంగా పుష్పార్చన నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ పుష్పార్చన నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా దేవస్థాన పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ ఉత్సవాలలో రోజుకో రకం పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తామన్నారు. ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాత దుర్గమ్మకు వసంత మాసంలో పుష్పార్చన నిర్వహించిన వారి సకల మనోభిష్టాలు నెరవేరుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉభయదాతలతో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఓం శ్రీ కనకదుర్గా నమః. మరి ఈరోజు మన వసంత పంచమి నవరాత్రుల సందర్భంగా మరి ఈరోజు మనం 5వ రోజు మన యొక్క తల్లి ఆ దుర్గాదేవికి మనం పుష్పార్చన చేసుకుంటున్నాం. మరి ఇది భక్తుల మధ్యలో ఇది చాలా ఆనందంగా మరి టెస్ట్ బోర్డు అంతా కూడా మేమంతా కూడా పాల్గొని దేవాలయ సిబ్బంది అంతా కూడా పాల్గొని మళ్ళీ ఆ తల్లికి మనం అమ్మ తల్లి ఈ లోకాన్ని కాపాడు, ఆమె ఆనందం కోసం ఈ కార్యక్రమం మనం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేసుకుంటున్నాం. అట్లాగే ఆ తల్లి మరి మన ముఖ్యమంత్రి వర్యుల్ని చంద్రబాబు నాయుడు గారిని మన దీవించి ఈ రాష్ట్ర బాగు కోసం సహకరించాలని, ఈ లోకాన్ని ఆనందంగా ఉంచాలని ఆ తల్లిని మేము ఆ దుర్గాదేవిని వేడుకుంటున్నాం. మరి ఒక రోజు ఒక పుష్పాలతో ఈ 9 రోజులు రోజు 2 గంటలు ఆమెకి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది చాలా ఆనందదాయకమైన కార్యక్రమం. ఇది లైవ్ ద్వారా కూడా ఇస్తున్నాం ప్రజలందరికీ కూడా. చాలా సంతోషం. ఆమెని మరి ఇంత ఘనంగా ఆమెని పూజించడం వల్ల ఆమె మనందరికి కూడా ఆమె దీవెనలు ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను కోరుకుంటున్నాను. సామాజిక విప్లవ నాయకులు శెట్టి బలిజ సంక్షేమ సంఘ స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. శెట్టి బలిజ సంక్షేమ సంఘం ఏర్పాటుతో బలహీన వర్గాల ఆత్మగౌరవ జ్యోతి వెలిగించిన మహనీయులు దొమ్మేటి వెంకటరెడ్డి అని ఆయన చేసిన సామాజిక సేవలకు గుర్తుగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు. దేశ స్వాతంత్రానికి పూర్వమే సామాజిక సేవతో పాటు శెట్టి బలిజల అభ్యున్నతికి కృషి చేసిన అందరి గుండెల్లో నిలిచారని, చదువుతూనే సాధికారత అనే సత్యాన్ని, విద్య ప్రాముఖ్యతను ఆ రోజుల్లోనే చాటి చెప్పారని గుర్తు చేశారు. సామాజిక విప్లవ నాయకులు శెట్టి బలిజ సంక్షేమ సంఘ స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. శెట్టి బలిజ సంక్షేమ సంఘం ఏర్పాటుతో బలహీన వర్గాల ఆత్మ గౌరవ జ్యోతి వెలిగించిన మహనీయులు దొమ్మేటి వెంకటరెడ్డి అని ఆయన చేసిన సామాజిక సేవలకు గుర్తుగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. దేశ స్వాతంత్రానికి పూర్వమే సామాజిక సేవతో పాటు శెట్టి బలిజల అభ్యున్నతికి కృషి చేసి అందరి గుండెల్లో నిలిచారని, చదువుతోనే సాధికారత అనే సత్యాన్ని, విద్య ప్రాముఖ్యతను ఆ రోజులోనే చాటి చెప్పారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం, ఆయిల్ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలతో సీఎం చర్చించినట్లు వెల్లడించారు. గ్యాస్ కొరతను ఎదుర్కొనేందుకు ఇండక్షన్ స్టవ్ వినియోగం పెంచడం, పైప్ గ్యాస్ సరఫరా విస్తరణపై అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పంట నష్టం వివరాలు ఈ నెల 31లోగా సమర్పించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇళ్ల పథకంపై మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్లో అర్హులైన వారికి త్వరలోనే PMAY 2.0 కింద ఇల్లు మంజూరు చేయిస్తామని మంత్రి వెల్లడించారు. కుకింగ్ గ్యాస్ షార్టేజెస్ని అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా ఆలోచన చేశారు. మరి ఆయిల్ కంపెనీస్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, తప్పుకోకుండా ప్రజలకు అసౌకర్యం కలక్కోకుండా చూస్తామని చెప్పేసి భరోసా కల్పించారు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఇటువంటి పరిస్థితుల్లో సమస్యలు అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా సూచించడం జరిగింది. ప్రత్యేకంగా ఇండక్షన్ స్టవ్స్ని, ఎందుకంటే చూస్తుంటే రేపు మాపు యుద్ధం కూడా ఆగేటట్టు కనపడుతుందా. అమెరికానేమో బెదిరిస్తుంది, దానికి ఎక్కడ కూడా బెదరకుండా ఇరాన్ తిప్పికొట్టడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో ఇంకా కొనసాగినా కూడా ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా కూడా మనం సిద్ధంగా ఉండాలి అనే దాంట్లో ముఖ్యమంత్రి గారు ఇండక్షన్ స్టవ్స్ వినియోగించే విధంగా మన ప్రజల్ని అప్రమత్తం చేయాలి. ఈ సందర్భంగా ఇండక్షన్ స్టవ్ మ్యానుఫ్యాక్చర్స్తో కూడా వాళ్ళు ఎన్ని సప్లై చేయగలరు, మార్కెట్లు ఎన్ని ఉన్నాయో కూడా మరి పరిశీలించమని చెప్పేసి, ఆ కంపెనీస్తో చర్చించమని చెప్పేసి కూడా అధికారులకి సూచించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. అంతేకాకుండా పైప్స్ ద్వారా ఈ గ్యాస్ని సప్లై చేసే విధానానికి అత్యంత ప్రోత్సాహాన్ని కల్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గట్టిగా ఆదేశించడం జరిగింది. ఆ పైప్ లైన్స్ వేయటానికి కావలసిన అనుమతులు ఏవైనా ఉంటే 24 గంటల్లో ఉన్న నిబంధనలకు అనుగుణంగా లోబడి వారికి ఇమ్మని చెప్పేసి పర్మిషన్స్ ఇమ్మని చెప్పేసి కలెక్టర్స్ని, అదేవిధంగా అధికారులు కూడా డిపార్ట్మెంట్స్ని, MAUD డిపార్ట్మెంట్, ఎనర్జీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. దీని మూలంగా ఏంటంటే భవిష్యత్తులో కూడా ఖర్చు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది చీప్ గ్యాస్ కాబట్టి కొంచెం తక్కువ గ్యాస్, అంటే సిలిండర్స్ ద్వారా ఇచ్చే కంటే కూడా ఇది తక్కువ ధర ఉంటుంది కాబట్టి మరి ప్రజలకు కూడా ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ప్రోత్సహించాలని చెప్పేసి చెప్పారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు 30,000, 40,000 ఇప్పుడు దాకా అసలు ఉంటే, ఒక 3 నెలల క్రితం వరకు 30,000-40,000 కనెక్షన్స్ ఉంటే, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కానివ్వండి, ప్రోత్సాహకాలు కానివ్వండి, 1,05,000కి కనెక్షన్స్ పెరిగినాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గడువులోగా సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీ షా ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీ షా జేసీ ఇలఖ్య అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 112 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూకు 31, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 24, పోలీస్ శాఖకు 14, పంచాయతీరాజ్కు 9 అర్జీలు వచ్చాయి. విద్యుత్ 4, ఆరోగ్యం 4, విభిన్న ప్రతిభావంతుల శాఖ 3, ఇరిగేషన్కు 3 అర్జీలు వచ్చాయి. ఇదే విధంగా DRDA, విద్య, దేవాదాయ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖలకు 2 చొప్పున అర్జీలు వచ్చాయి. వ్యవసాయం, పశుసంవర్ధక, జెడ్పీసీఈఓ, పౌర సరఫరాలు, సహకార, అడవులు, గృహ నిర్మాణం, కార్మిక శాఖ, మార్క్ఫెడ్, మార్కెటింగ్, రహదారుల భవనాలు, గ్రామీణ నీటి సరఫరాకు 1 అర్జీ వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం PGRS కు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు సత్వరం పరిష్కారం కావాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి అధికారులతో నిరంతర సమన్వయంతో అర్జీల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సమస్యల పరిష్కారంలో పారదర్శకత, బాధ్యతాయుత విధానం పాటించాలని కలెక్టర్ లక్ష్మీ షా స్పష్టం చేశారు.
మన ఊరు మన జెండా ఆధారంగా గ్రామాల్లో జరగబోయే అభివృద్ధిని వివరించేలా ప్రచారం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ చెప్పారు. ఏప్రిల్ 6వ తేదీన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న ఇతర సమస్యలు, ప్రజలు ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేస్తామని చెప్పారు. మన ఊరు మన జెండా కార్యక్రమం పోస్టర్ ని బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ 75 వసంతాల బీజేపీ అంచెలంచెలుగా ఎదిగిందని, ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉందని చెప్పారు. నేడు గ్రామాన బీజేపీని తీసుకువెళ్లే కార్యక్రమం చేపట్టామని, అన్ని మోర్చాల నాయకులు పనిచేసేలా కిసాన్ మోర్చా అధ్యక్షులు పర్యవేక్షణ చేస్తారని చెప్పారు. రాష్ట్ర బృందాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుంచి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి మోడీ అందిస్తున్న సహకారం గురించి వివరించడం జరుగుతుందని చెప్పారు. కూటమి ఆధ్వర్యంలో గ్రామ వికాసం కోసం జరుగుతున్న కార్యక్రమాలు వివరిస్తామని స్పష్టం చేశారు. 75 వసంతాలు పూర్తి చేసుకుంది. అంటే భారతీయ జనసంఘ్ ఏర్పడి 1951లో అక్టోబర్ 21న మన ఈ యొక్క దేశంలో ఒక కొత్త జాతీయవాద రాజకీయ స్రవంతి ప్రారంభం అవ్వటం జరిగింది. భారతదేశ పునర్నిర్మాణం కోసం ఒక ఆలోచనతో ప్రారంభమైన యొక్క ఆలోచన పరంపర నేటికి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, అలాగే భారతీయ జనతా పార్టీ తన రూపాన్ని, భారతీయ జనసంఘ్ రూపాన్ని మార్చి 1980 ఏప్రిల్ 6వ తారీఖు నుంచి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిష్కరించబడి, అలాగే కేవలం ప్రపంచంలో అతిపెద్ద పార్టీగానే కాకుండా అత్యంత ప్రభావవంతమైన పార్టీగా దేశంలో 20 రాష్ట్రాల్లో నేరుగా ప్రభుత్వంలో ఉండటం కానీ, అనేక రకాల మిత్రపక్షాలతో కలిసి కూటమి ప్రభుత్వాలు నడుపుతూ ఇవాళ ఒక తిరుగులేని శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదిగింది. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క జెండా రెపరెపలాడటం, కేవలం జెండానే కాకుండా జెండాతో పాటు ఆ ప్రాంతంలో మనం చేసిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా ఒక గొప్ప ప్రయత్నం చేయాలనే ఆలోచనే మన ఊరు మన జెండా. అటువంటి యొక్క కార్యక్రమానికి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒక టీం వేసుకోవడం జరిగింది. ఆ టీంకి సంబంధించిన ఈ యొక్క టీంకి సారథ్యం వేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మన యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ గారు దాన్ని గత అనేక నెలలు బట్టి దానికోసం ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దీన్ని జరగాలని చెప్పి ఆ విధంగా మన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి గారి నేతృత్వంలో మొత్తం అన్ని మోర్చా సంబంధించిన అందరు జిల్లా అధ్యక్షులు కూడా దీన్ని కంకణం కట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, అలాగే ప్రతి జోన్లో కూడా మరింతగా దీన్ని ప్రభావవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా మన రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గారపాటి సీతారామాంజనేయులు గారికి, అలాగే మన విశాఖ జిల్లాకి సంబంధించిన శ్రీ అడారి ఆనంద్ గారు, ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షులు. కార్మిక వర్గం తరతరాలుగా రక్త తర్పణలు, ప్రాణదర్పణలు, త్యాగాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో ప్రధానమైన 29 చట్టాలు రద్దు చేసి వాటి స్థానంలో కార్పొరేటర్లకు ఉపయోగపడే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిన ఆర్ఎస్ఎస్, బీజేపీల ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఐఎఫ్టియు జాతీయ ఉపాధ్యక్షులు పి ప్రసాద్ పిలుపునిచ్చారు. 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ధర్నాకు ముందు స్థానిక ఏలూరు లాకుల్ సెంటర్ నుండి కార్మికులు నిర్వహించిన భారీ ర్యాలీకి అగ్రభాగాన ఇఫ్టు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. అరుణోదయ కళాకారులు డప్పు వాయిద్యాలతో వివిధ కళారూపాలను ప్రదర్శించారు. అనంతరం ధర్నా చౌక్లో జరిగిన బహిరంగ సభకు ఇఫ్టు రాష్ట్ర అధ్యక్షులు కె పొలారి అధ్యక్షత వహించారు. ఈ సభలో ప్రసాద్ ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ల అమరత్వం పొందిన మార్చి 23న లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఐఎఫ్టియు అఖిల భారత కమిటీ ఉద్యమానికి పిలుపు ఇవ్వటం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుందని ఆయన అన్నారు. ఆనాడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సమరశీలంగా పోరాడి నవ్వుతూ ఉరికంబాలెక్కిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ల త్యాగాలు స్ఫూర్తితో నేటి కార్మిక వర్గం మరింత పట్టుదలగా
ఉద్యమాలు చేపట్టాలనే లక్ష్యంతో ఈ రోజు ధర్నాకి అఖిల భారత కమిటీ పిలుపునిచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడో 1926లోనే సంవత్సరంలోనే కార్మికులు పోరాడి సాధించుకున్న ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ మొదలుకొని ఈనాడు కార్మిక వర్గం అరకొరగా అనుభవిస్తున్న కార్మిక చట్టాలన్నీ రద్దు చేయడం ద్వారా కార్పొరేటర్లకు సేవ చేయడమే మోడీ, అమిత్ షాల ప్రభుత్వాల లక్ష్యమని ఆయన ఘాటుగా విమర్శించారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ను అమలు చేస్తానని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ప్రకటిస్తుందని, అదే జరిగితే ఈ లేబర్ కోడ్లు అమలు కానివ్వకుండా కార్మిక వర్గం మరింత పట్టుదలగా ఉద్యమాలకు పూనుకుంటుందని ప్రభుత్వాలను హెచ్చరించారు. పారిశ్రామిక యాజమాన్యాలకి తొత్తులుగా పనిచేసే లేబర్ కోడ్స్ని తీసుకురావడానికి మోడీ ప్రభుత్వం ఫాసిస్టు పద్ధతిలో తీసుకొస్తుంది. వాటికి వ్యతిరేకంగా రేపు ఏప్రిల్ 1 నుంచి అమలు జరగబోయేదానికి వ్యతిరేకంగా దాన్ని అమలు చేయడానికి వీల్లేదు. పాత కార్మిక చట్టాలు పునరుద్ధరణ జరగాలని, ఒకవేళ మీరు నిరంకుశంగా ఫాసిస్టు పద్ధతిలో ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే వాటిని భారత కార్మిక వర్గం చెత్తబొట్టలో బారేస్తుంది తమ రక్త తర్పణలు, ప్రాణార్పణలతో చెప్పడానికే ఇవాళ ఈ యొక్క ర్యాలీ సభలు జరుపుతున్నాం. మరొక వారం రోజుల్లో ఏప్రిల్ 1 అంటే ఏప్రిల్ ఫూల్ డే అనే జనరల్ చరిత్ర ఉంది. ఇవాళ కార్పొరేట్లు కార్మిక వర్గాన్ని ఫూల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. భారత కార్మిక వర్గం తమ పోరాటాలతో, త్యాగాలతో పెట్టుబడిదారులని, మోడీ ప్రభుత్వాన్ని ఫూల్ చేసి కొత్త చరిత్రను లిఖిస్తారని తెలియజేయడానికే ఇవాళ ఈ సభలు జరుగుతున్నాయి. భారత కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం, లేబర్ చట్టాలు లేని లేబర్ కోళ్లు మాత్రమే ఉన్న రేపటి ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్య పోరాటాలు చేయాలని, అన్ని ట్రేడ్ యూనియన్లు సమైక్యంగా ఇప్పటి వరకు ఎలా వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో భవిష్యత్తులో కూడా అలా పోరాడి కార్మిక వర్గం వీటిని చిత్తు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే కరోనా కాలంలో లాక్డౌన్లో కార్మికులందరూ ఇళ్లలో ఉండగా పార్లమెంట్లో ఆమోదించి బలవంతంగా తెచ్చారు లేబర్ కోడ్లు. అవి ఏప్రిల్ 1 నుంచి అమలు జరగబోతూ ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా కార్మిక వర్గం సార్వత్రిక సమ్మెలు చేస్తూ ఉన్నారు. అయినా బీజేపీ ప్రభుత్వం మొండిగా ఈ లేబర్ కోడ్లు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. వాటిని వ్యతిరేకిస్తూ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అన్ని కార్మిక సంఘాలు ఆహ్వానిస్తూ ఉన్నాం. అన్ని కార్మిక సంఘాలు సామఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే లేబర్ కోడ్లు అమలు కానివ్వకుండా ఎదుర్కొందామని చెప్పి కార్మిక వర్గం సమరశాలకు ముందుకు రావాలని సందర్భం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విజయవాడ నగరంలో IFT రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు కాబోతున్నటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు కాబోయేటువంటి లేబర్ కోడ్ల వల్ల ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గం పెద్ద ఎత్తున నష్టపోతూ ఉంది. ఈయనను పెట్టుకుని హక్కుని ఈ లేబర్ కోడ్ నిరాకరిస్తూ ఉన్నాయి. కనీస వేతనాన్ని నిరాకరిస్తూ ఉంది. ESI, PF లాంటి చట్టాలను నిరాకరిస్తూ ఉంది. అన్ని రకాలుగా కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడులు జరిగే అవకాశం ఉంది. పారిశ్రామిక ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. కార్మికుడు యజమాని అనే సంబంధమే తెగిపోయే అవకాశం ఉంది. అంతేకాదు ఇప్పుడు దాకా కార్మిక శాఖ ఏదైతే ఉందో ఈ కార్మిక శాఖ మొత్తంగా కార్మికుల హక్కులను పరీక్షించడానికి ఏదో ఒక స్థాయిలో ఎగ్జిక్యూటివ్ అధికారాల ద్వారా, జ్యుడిషియల్ అధికారుల ద్వారా ఇలా కార్మిక వర్గానికి అండగా నిలబడే పరిస్థితుంది. కానీ వాస్తవానికి ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ రద్దు చేసి అది కేవలం దాన్ని ఫెసిలిటేటర్ స్థాయికి, అంటే కేవలం సహాయకుల స్థాయికి వాళ్ళు దిగదార్చారు. ఆ కారణంగా లేబర్ డిపార్ట్మెంట్ రద్దుగా పోతా ఉంది. ఆ కారణంగా కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున మరింత దాడి జరిగే అవకాశం ఉంది. ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి లేబర్ కోడ్లని ఇంప్లిమెంటేషన్ చేస్తాననేసి దేశవ్యాప్తంగా అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఇక్కడ కూటమి ప్రభుత్వాలు బాహాటంగా తెలియజేస్తున్నారు. ఇదే గాన జరిగితే భవిష్యత్తులో కార్మికులకి కూడా చాలా నష్టదాయకం. ఈరోజు ఈ లేబర్ కోడ్ల వల్ల భవిష్యత్తులో ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా చాలా నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఈ లేబర్ కోడ్లు ఇంప్లిమెంటేషన్ అయితే ఇదే విధంగా ఈరోజు జరుపుకునే ధర్నాలు కావచ్చు, రాస్తారోకలు కావచ్చు, అదేవిధంగా పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కూడా నిర్వీర్యం చేసుకునే పరిస్థితి వస్తుంది, నిర్వీర్యం అయిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి వెంటనే కార్మికులకు నష్టదాయకమైన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలనేసి, రద్దు చేయని పక్షంలో రేపు ఏప్రిల్ 1వ తారీఖున ఇంప్లిమెంటేషన్ చేస్తానని బాహాటంగా చెప్తున్న ఈ ప్రభుత్వాలకి కార్మిక సంఘాలన్నీ కూడా గట్టిగా బుద్ధి చెప్తారనేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా అన్ని కార్మిక సంఘాలు కూడా రేపు ఏప్రిల్ 1వ తారీఖు వీధుల్లోకి వచ్చి ఈ లేబర్ కోడ్లను అడ్డుకోవాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి. ఇంట్లోనే న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తానని చెప్పడం ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తన కుటుంబ సభ్యులపైనే అన్యాయం చేసిన వ్యక్తి మహిళల సంక్షేమం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని వివరించారు. గత 5 ఏళ్ల పాలనలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, సిబిఐ ఈడీ కేసులతో కోట్ల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో జగన్ను కేవలం 11 సీట్లకే పరిమితం చేసి స్పష్టమైన సందేశం ఇచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ పెట్టుబడులు ఆకర్షిస్తూ రాష్ట్రాభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం మీద నిరాధార ఆరోపణలు చేస్తూ బురద చల్లే రాజకీయాలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. శాస్త్రంలో ఎక్కడైనా కూడా చరిత్రలో కూడా చెప్తారు, ఇంట గెలిచి రచ్చ గెలిచాలా అని. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒకసారి ఇంటా ఓడిపోయాడు, సమాజంలో ఓడిపోయినాడు. ఈయన 2 చోట్ల ఓడిపోయి మళ్ళీ రాష్ట్రాన్ని నేను ఉద్ధరిస్తానని చెప్పి ప్రజలకు మళ్ళా అబద్ధాలతో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ ఇంట మహిళలకు మీరు న్యాయం చేశారా? రాష్ట్రంలో మహిళలందరినీ ఉద్ధరిస్తానని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో మహిళలందరినీ సంక్షేమం అందిస్తా అని మాట్లాడుతున్నారు. నేనే మహిళలకు అండా అని మాట్లాడుతున్నారు. మీ ఒక చెల్లికేమో తండ్రిని దూరం చేశావు, ఇంకో చెల్లికి ఆస్తిని దూరం చేశావు, తల్లికి కొడుకు ప్రేమను దూరం చేసేసావు. ఈ రకంగా ఇంట్లో ఉన్న మహిళలను, చెల్లెలను, తల్లులను నువ్వు మోసం చేసి ముంచేసి రాష్ట్రంలో మహిళలందరినీ ఉద్ధరిస్తానని చెప్పి రోడ్డెక్కి మాట్లాడితే ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉండారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఒక 5 సంవత్సరాలు తండ్రికి అధికారం ఇస్తే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదించేసినావు, క్విట్ ప్రోకోలు చేశావు, 11 ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నావు, ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండవు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పి ప్రజలను నమ్మించి 2019 నుంచి 24 మధ్య రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసి వద్దు బాబాయ్ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అనే విధంగా 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి 11 సీట్లకు పరిమితం చేశారు నిన్ను. మళ్ళీ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కించే పరిస్థితిలో పనిచేస్తూ రాష్ట్రానికి ఒక బ్రాండ్ వాల్యూను క్రియేట్ చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే విధంగా, సంపద సృష్టించే విధంగా, మళ్ళీ ఆదాయం పెరిగి సంక్షేమం అభివృద్ధి 2 ముందుకు తీసుకుపోయే పరిస్థితుల్లో 20 నెలలుగా కష్టపడి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారిని నిరంతరం శ్రమిస్తూ ఉంటే మళ్ళీ ఈ ప్రభుత్వం మీద బురద జల్లి ఈ రాష్ట్రాన్ని నేనే మళ్ళీ ఉద్ధరిస్తానని చెప్పి మళ్ళా రోడ్డెక్కి మాట్లాడే పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతకాలం నీ అబద్ధాలు నమ్ముతారని చెప్పి నేను అడుగుతా ఉండా. సామాన్యంగా రాజకీయాల్లో రివెంజ్ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మీద, ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ మీద అధికార మార్పిళ్లు జరిగినప్పుడు జరుగుతూ ఉంటాయి. నువ్వేమో నీ కుటుంబం మీదే రివెంజ్ పాలిటిక్స్ నడుపుతూ ఉండవు. చెల్లి మీద రివెంజే, తల్లి మీద రివెంజే, ఎవరు నీ మీద మాట్లాడినా కుటుంబ సభ్యుల మీదే రివెంజ్ తీర్చుకునే పరిస్థితికి నువ్వు వచ్చినావు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్థానిక కోర్టు కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలియని వ్యక్తి న్యాయమూర్తికి ఫోన్ చేసి కోర్టు భవనంలో బాంబు పెట్టినట్లు హెచ్చరించడంతో ఈ ఘటన కలకలం రేపింది. మచిలీపట్నం కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ పోలీసులను పరుగులు పెట్టించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భారీగా మోహరించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కోర్టు పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టు ప్రాంగణంలోకి సాధారణ ప్రజలను అనుమతించలేదు. ఉద్యోగులు, న్యాయవాదులను కూడా కొంతసేపు బయటకు పంపించారు. పోలీసులు ప్రతి మూలను పరిశీలిస్తూ అనుమానాస్పద వస్తువుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. బెదిరింపు కాల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఈ ఘటనతో కోర్టు పరిసర ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ప్రజలు ఆందోళన చెందవద్దని, పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని తెలిపారు. ఇప్పటికసే ప్రకటనలు.